మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్లీ ఫుడ్ డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బైక్ టాక్సీ రైడర్స్ గురించి. కాబట్టి ఇప్పుడు జరగబోయిన యాక్ట్ స్పెషల్లీ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి ఉన్న ఒక యాక్ట్ అన్నమాట. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ నూకరాజు, ఆదర్శ్, ప్రవీణ్ అండ్ నాగమణి. ఏ నాలుగు దిక్కులు ఒకేలా ఉండవు, ఏ నలుగురి జీవితాలు ఒకేలా ఉండవు. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు, కోటి విద్యలు కూటి కోసమే. ఏంటన్నా ఎన్ని ఆర్డర్స్ వచ్చేవాలా? 3. మరి నీకు? నేను ఇప్పుడే ఓపెన్ చేశానన్నా. బాబాయ్ మధ్యాహ్నం అన్నం కలిసి తిందాం, సిడ్డి దగ్గరికి వచ్చేయండి. వీళ్ళ జీవితాలని ఇంకాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. ఇదిగోండి సార్ మీ ఆర్డర్. థ్యాంక్ యూ తమ్ముడు. యువర్ వెల్కమ్ సార్. మామా లంచ్ టైం అయింది కదా, పద మంచి మీల్స్ కుమ్మేద్దాం. నాకు ఇంకో చిన్న పనుందిరా, నువ్వు వెళ్ళు. అన్నా ఒక బన్నివరా? ప్రశ్నలా నిలుచున్నావా? ఏమండి ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. బుడ్డది ఎలా ఉంది? నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది కదా, దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను. నా గురించి మీరేం బెంగ పెట్టుకోకండి, నేను మళ్ళీ చేస్తానే. నేను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? రే మామా నిద్రపోరా, మళ్ళీ మార్నింగ్ పనికి వెళ్ళాలి కదా. కాసేపు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయి పడుకుంటాను రా. రే రే ప్రిపేర్ అవుతా అన్నా, మళ్ళీ ఎక్కడికి రా? ఆర్డర్ వచ్చిందిరా. ఇలా రెస్ట్ లేకుండా కష్టపడితే ఎలా? మరి నీ ప్రిపరేషన్? వచ్చి ప్రిపేర్ అవుతాను రా. రేపు పాప పాల బిల్ కట్టాలి. ఇంకా ఎంతసేపు తమ్ముడు, ఎక్కడి దాకా వచ్చావు? మీరు పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను సార్. ఉంటే నా ముందే ఉండాలి కదా, ఎక్కడి నుంచి వస్తారు రయ్యా? సరే నేనే బయటకు వస్తున్నాను. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా? పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. రే మామా లేరా? మామా రిజల్ట్ వచ్చిందిరా, నువ్వు చూసుకున్నావా? నువ్వు సెలెక్ట్ అయ్యావురా మామా, నువ్వు కోరుకున్న జాబ్ వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్. జాబ్ వచ్చిందని చెప్తే కళ్ళంబట్టి నీళ్ళు పెట్టుకుంటున్నావు. ఏం లేదురా, కానీ చుట్టాలు బంధువులు నువ్వు ఏంట్రా ఇంత చదువుకొని డెలివరీ బాయ్లా చేస్తున్నావని అంటుంటే వాళ్ళకి నేను ఇంతకాలం చేసింది అర్థం కాలేదురా. మనం ఎదిగే వరకు కొన్నిసార్లు అవకాశాలు రావేమో, కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎదుగుతాంరా. ఖచ్చితంగా ఎదుగుతాం. మనం కోరుకుంది సాధిస్తాంరా. ఛీ, ఆడాలంటారా బాబు డెలివరీలు కూడా. ఎవరినో ఒకటి పెళ్లి చేసుకుంటాడు, పెంచుతాడు కదా, అవసరమా మన ఫీల్డ్ లో కూడా? అవన్నీ పట్టించుకోక చెల్లెమ్మా. కొత్తగా జాయిన్ అయ్యావా? అవునన్నయ్య, కాస్త భయంగా ఉంది. నీకు ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను మొహమాటం లేకుండా అడుగు. సరే అన్నయ్య. సార్ డెలివరీ సార్. ఇదిగో టిప్పు. అరే సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. తల్లి బాగున్నావా? తిన్నావా నాన్న? హా నాన్న బాగున్నాను. నాన్న ఇంకా ఎందుకు నాన్న ఈ కూలి పనులు మానేయండి. నేను పని చేస్తున్నాను కదా, నేను చూసుకుంటాను. చెల్లి, నీకు చిన్న సర్ప్రైజ్ అమ్మా. ఏంటన్నయ్యా అది? చూపిస్తా పదా.
థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అంత పెద్ద మాటలు ఎందుకులే చెల్లెమ్మ, నీ కష్టాన్ని మాతో పంచుకున్నావు. మా నుంచి ఇదో చిన్న సహాయం తల్లి. సార్ 350 సార్. డెలివరీ గర్లా? ఇప్పుడు డెలివరీ బాయ్స్ నే చూస్తూ ఉంటాం. ఆడవారిలో చాలా చైతన్యం వచ్చిందమ్మా. అయినా ఈ రోజుల్లో ఆడవారు చేయలేదే ఉంది. దేశానికి రాష్ట్రపతులే అయిపోతున్నారు. అందుకని చూస్తుంటే చాలా బాధ్యత గల అమ్మాయిలా కనిపిస్తున్నావు. సూపర్ బిడ్డ. ఏంటయ్యా పిల్లలు తీసుకుని డెలివరీ రావడం ఏంటి? ఇది ఏమైనా కొత్త స్కీమా? ఎక్స్ట్రా మనీ కోసం? అదేం కాదు సార్, కొంచెం రేటింగ్ మంచిగా ఇవ్వండి సార్. ఓ వెళ్ళు, ఫ్యామిలీతో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినట్లేదు, అడుక్కోవడానికి వచ్చినట్టుంది. మోడర్న్ బెగ్గింగ్. నాన్న ఆకలేస్తున్నా అన్న, చాలా ఆకలేస్తున్నా అన్న. తిరునాన్న, నా బంగారంలో నువ్వు బాగుందా? బాగుంది. నాన్న మళ్ళీ తిందులే, ఆర్డర్ వచ్చింది కదా. ఆకలి నాన్న. ఆర్డర్ ఇచ్చాకనే తిందు నాన్న, సరేనా? అప్పటి వరకు ఈ నీళ్ళు తాగు నాన్న. రే పెద్దోడా, దా వచ్చాను తిను. ఏంటన్నా కార్ బొమ్మ కొనమని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను. నాకు అన్నమోది ఏమొద్దు. అందరు నాన్నలు అడిగిన వెంటనే కొంటున్నారు. అమ్మ చచ్చిపోయినప్పుడే నన్ను కూడా చంపేస్తుంటే బాగుండేది. నా ఫ్రెండ్స్ అందరి ముందు పరువు పోతుంది. మీ నాన్నేం కొన్నాడురా? చిచ్చి. అది కాదురా. ఏం చెప్పకు నాన్న ప్లీజ్. ఏదేనంటే మన దగ్గర డబ్బులు లేవురా బాబోయ్. నాన్న నువ్వు కూడా అన్నం తిన్నా అన్న, పొద్దు నుంచి ఏం తినలే కదా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఎవరయ్యా నువ్వు? మా ఇంటి గేట్ ముందున్నావు. మేడం ఫుడ్ డెలివరీ ఏజెంట్ మేడం. నువ్వు డెలివరీ ఏజెంటా? ఇదిగో డబ్బులు. ఆగు, ఆ ఫుడ్ వద్దు, నువ్వే తీసుకెళ్ళు. ఇంకోసారి ఇటు సైడ్ డెలివరీకి రాకు. చిచ్చి. మాది 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 మాదే ఈ శోకమంతా, మాది 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 మాదే ఈ శోకమంతా. హలో, ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా సార్? అవునవును. సరే, మీకు అక్కడ రైట్ సైడ్ లో రెడ్ బిల్డింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కొంచెం థర్డ్ ఫ్లోర్ లోకి వచ్చాను. సరే సార్. నువ్వేనా బాబు? నచ్చవయ్యా. కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉండి దున్నపోతుల్లా తాగి అమ్మా నాన్నలు కొట్టే పిల్లలున్న ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతికే నీలంటని చూస్తుంటే గర్వంగా ఉందయ్యా. ఉద్యోగం రాలేదని ఊరేసుకుని చనిపోయిన నా కొడుకు, వాడు బ్రతుకున్నప్పుడు నువ్వు కనిపించున్నా బాగుండేది. యువతరానికి నీలంటోళ్ళ ఆదర్శం. సార్ నాకు ఇవ్వాల్సింది 500 సార్, మీరు 1000 రూపాయలు ఇచ్చారు. పర్వాలేదు బాబు, ఉండని. నీళ్ళంటలు బాగుంటే 10 మంది నేను చూసి బాగుపడతారు. థ్యాంక్ యూ సార్. కొందరు కస్టమర్ దేవుళ్ళకి వినమ్రతతో వందనాలు, కానీ
కొందరికి వినమ్రతతో విన్నపాలు. మాది ఉద్యోగమే సార్. మా స్థాయిలో మాకిది గొప్ప. మాపై కసురుకోవడం, విసుక్కోవడం లాంటి కాకుండా కాస్త మర్యాద ఇవ్వండి సార్. ఎండ, వాన, చలి అంటూ ప్రకృతి పగబట్టిన తోకచుక్కలా మీ గుమ్మంలో వాలిపోతాం. మాకు పండగ రోజులంటూ ఉండవు సార్. మీరిచ్చే రేటింగ్ తో ఇంకో 4 ఆర్డర్లు ఎక్కువ వస్తాయని 1000 కళ్ళతో ఎదురు చూసే అల్ప సంతోషం సార్. ఆర్డర్ తీసుకున్న తాగుబోతు కస్టమర్ విలువివ్వకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే చెయ్యని తప్పులకి చేతులు కట్టుకొని నవ్వుతూ నిలబడే సాధారణ దిగువ మధ్యతరగతి బిడ్డలం సార్. హోటల్ నుండి మీ ఇంటికి మీకు నచ్చిన ఫుడ్ మీరిచ్చిన టైంలో అందజేసే వారధులం. ఆ చిన్న దూరమే మా జీవన ప్రయాణానికి ఇంధనం. రుచి మా చేతుల్లో ఉండదు, ట్రాఫిక్ మా చేతుల్లో ఉండదు, రేటు మా చేతుల్లో ఉండదు, కానీ ఫుడ్ ఒక్కటే మా చేతుల్లో ఉంటుంది. మా జీవితం మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. అర్థం చేసుకోండి సార్. మాది ఉద్యోగమే. మా స్థాయిలో మాకిది గొప్ప. కస్టమర్ దేవుళ్ళందరికీ పాదాభివందనాలు. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువు. ఫుడ్ డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ డే టు డే లైఫ్ లో పడే కష్టాల గురించి ఈ 4 ఆర్టిస్టుల ద్వారా మేము చూపించడానికి ట్రై చేశాము. ఖచ్చితంగా మీ పర్సనల్ లైఫ్ గురించి మాకు తెలీదు, ఏదో సోషల్ మీడియా ద్వారా గానీ కొంతమంది దగ్గర నుంచి ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది, లేకపోతే మా చుట్టూ వాళ్ళ సిచ్యువేషన్ ఇట్లా జరిగింది తెలుసుకొని మేము ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ని అరేంజ్ చేశాము. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీకు నిజంగా ఎప్పుడైనా ఎదురయ్యిందా? ఒక ఆడపిల్ల తన చదువు అయిపోయినాక లేకపోతే ఉన్నత చదువుల కోసం అమ్మ నాన్న వదిలిపెట్టి బయటికి వస్తుందంటే తనకు తప్పకుండా బయట వేరే ఆధారం ఉండదు. ఎవరి లైఫ్ లో అట్లా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్ లో నా తల్లిదండ్రులను వదిలిపెట్టి నేను బయటికి వచ్చి నా చదువు కోసం హైదరాబాద్కి వచ్చి పని చేస్తున్నప్పుడు నిజంగా నేను ఫేస్ చేసిన చాలా కష్టాలలో ఫ్రెండ్ సపోర్ట్ ఎక్కువ ఉండేది. ఏ రోజు కానీ నేను చదువుకోవడానికి వచ్చానని చెప్పేదాన్ని ప్రతిరోజు పేరెంట్స్ కి. ప్రతిరోజు అమ్మ వాళ్ళకి కాల్ చేసి నేను ధైర్యం చెప్పేది. నేను ఒక్క రోజు కూడా ఇలా ఫుడ్ డెలివరీ చేస్తున్నాను ఏ రోజు చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మా బిడ్డని ఇంత పెట్టి చదివిపిస్తున్నాం, అక్కడికి వెళ్ళి తను ఎంత హ్యాపీగా ఉందని వాళ్ళ దృష్టిలో ఉంచాలని చెప్పేసి ఏ రోజు నేను వాళ్ళతో షేర్ చేసుకోలేదు. మా బిడ్డ ఇలా చదువుకుంటుంది, తను కూడా ఒక ప్రయోజకురాలు కావాలి అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో ఉండేది. నేను ఏ విషయం షేర్ చేసుకోపోయేది, కానీ ఒక టైంలో చదువుకుంటున్నప్పుడు కూడా 1 రూపీ లేదు. ఈవినింగ్ 5కి వెళ్తే నైట్ 12-1 వరకు నేను ఫుడ్ డెలివరీస్ చేసేది. అప్పుడు ఆ స్ట్రగుల్స్ అన్ని ఇక్కడ చూస్తుంటే నా కన్నీళ్ళు ఆగట్లేదు. తర్వాత నా పేరెంట్స్ తెలిసినాక కూడా మా ఇంట్లో 2 ఆడపిల్లలం. ఇప్పటికీ డాడీ నాకు ఒక కొడుకున్నాడని ఫీల్ అవుతున్నాను చూసినప్పుడు. అలా ఇంకా నేను వాళ్ళకి ఏది చేయలేదు ఒక సాటిస్ఫాక్షన్ గా. ఇప్పటికీ నా జీవితం అలానే కొనసాగుతుంది. అది సక్సెస్ చేయాలి నా లైఫ్ లో. వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ని ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో పెట్టి నేను చదవాలని నా డ్రీమ్. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన జాబ్ ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అదే కంటిన్యూగా నార్మల్ మార్నింగ్ ఫుడ్ డెలివరీస్, పికప్ డ్రాప్స్ ఇవే కంటిన్యూషన్ చేసుకుంటా ఇప్పటికి కూడా పేరెంట్స్ తెలుసు. నా లైఫ్ లో ఇంకా ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు ఇక్కడే ఉన్నారు అన్న, నాకు బండి గిఫ్ట్ ఇచ్చారు. బండి కూడా కొనలేని స్థితిలో ఉండే అన్న ముందుకొచ్చి తన సొంత బండి ఇచ్చారు. ఆ బండితో ఇప్పటికి నా జీవనం కొనసాగిస్తున్నా. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నా. ప్రమోద్ గారు ప్లీజ్ జాయిన్ us on the stage. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడే కాదు మేమందరం కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి. చాలా గొప్ప పని చేశారు. అండ్ డెఫినెట్ గా ఇలాంటి ఒక కాన్సెప్ట్ పాట నోబడీ కెన్ కొరియోగ్రాఫ్ ఇట్ బెటర్ దెన్ ప్రశాంత్ మాస్టర్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరగడం అనేది సోషల్ మీడియా ద్వారా గానీ మనకి తెలిసిన వాళ్ళ త్రూ తెలుస్తాయి, కానీ రియల్ లైఫ్ లో ఏం జరిగింది మనకు తెలియదు. సో ఇది అంతా మీరు ఎలా ప్లాన్ చేశారు? కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి మ్యామ్ బయటికి నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తారు కదా, సో నేను నా పర్సనల్ గా నేను వెళ్ళి వాళ్ళని అనే ఒక సెకండ్ అని అడిగి నేను ఇలా చేయబోతున్నానని చెప్పాను. బట్ నాట్ ది ఎంటైర్ థింగ్. బట్ మీ కష్టాలు ఏంటి నాకు కాస్త మీరు షేర్ చేస్తారా? పర్సనల్ గా నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే బయట సోషల్ మీడియాలో చూసేది ఎంతవరకు ఏది కరెక్ట్, ఏది 100% జెన్యూన్ అనేది
కొంచెం ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా మ్యామ్. సో అదే మనం జెన్యూన్ గా వాళ్ళని పర్సనల్ గా వెళ్ళి కనుక్కుంటే దే విల్ గివ్ అస్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సో అలాంటి వాటిలో తీసుకుంటూ ఒక్కొక్క సెగ్మెంట్ ని ప్లాన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. పర్సనల్ గా ఈ 4 సిచ్యువేషన్స్ మీరు చూపించారు కదా మాస్టర్, అంటే నేనెప్పుడు స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు వచ్చి డెలివరీ చేయడం అనేది నేనైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ స్టోరీ బిహైండ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ మాస్టర్. ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ స్టోరీ ఈ తీసుకొని రియల్ గా జరిగింది కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది మన సిచ్యువేషన్. అండ్ ఇది మనం యూట్యూబ్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఇది యాక్చువల్ గా నిజంగా జరిగింది. అండ్ ఆబ్వియస్లీ మీకు కూడా తెలిసే ఉంటుంది కదా సార్ హౌ రియల్ ఇట్ ఈస్ అని. సో వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తుంది ఫిజికలీ ఛాలెంజ్ లో ఎలా అంటే ఒక్కొక్కసారి ఒక కాల్కి ఇబ్బంది అవ్వచ్చు, లేదా ఆల్మోస్ట్ లోవర్ ఇబ్బంది అవ్వచ్చు. అందులో కూడా ఐ హావ్ సీన్ ఓన్లీ హ్యాండ్స్ అండ్ అప్పర్ బాడీతో పాటు పెట్టుకొని 3 సైకిల్ వీల్స్ ఉన్న సైకిల్ తో, కొంతమంది ఎలక్ట్రిక్, కొంతమందిని నేను ఈ పెడలింగ్ చేసుకుంటూ కూడా వెళ్తూ వాళ్ళు కూడా డెలివరీ ఇచ్చారండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది. ఇంద్రజ మ్యామ్, డెఫినెట్ గా యువర్ కామెంట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. కానీ చిన్న విషయం అడగాలనుంది. అదేంటంటే మిగతా దేశాల్లో మనం ఇలాంటి జాబ్స్ చేసేటప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు. చాలా మంది పిల్లలు మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలందరూ వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత యాజ్ పార్ట్ టైం డెలివరీ బాయ్స్ గా కానీ డిఫరెంట్ స్టార్ట్అప్ జాబ్స్ కానీ చాలా చేస్తూ ఉంటారు. కానీ ఓన్లీ మన దేశంలోనే ఎందుకు దీన్ని చాలా చిన్న చూపుగా, అక్కడైతే రెస్టారెంట్స్ లో కూడా యాజ్ వెయిటర్స్, యాజ్ సర్వర్స్, యాజ్ క్లీనర్స్ కూడా వర్క్ చేస్తే దాన్ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా అందరూ చూస్తారు, దాన్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆ మెంటాలిటీ మనకి ఇక్కడ ఎందుకు లేదు అనేది నాకు ఐ హావ్ నెవర్ అండర్స్టూడ్ దాట్. సో ప్లీజ్ కొంచెం దాని మీద మీరు లైట్ వేయగలిగితే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ మ్యామ్. నా పర్సనల్ ఒపీనియన్ అయితే, సో ఇక్కడ బేసిక్ గానే న్యాచురల్ గా హ్యూమన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే, వీడు నాకంటే తక్కువ, లేదు వీడు నాకంటే ఎక్కువ అన్నది బేసిక్ గానే వాళ్ళకి లోపల ఉంటుందన్నమాట. ఈ కులాలు మతాలని ఎలా వేరు చేసి చూస్తున్నారో అలాగే ఉద్యోగాల్ని కూడా ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బేసిక్ గానే వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉండడం వల్లే వాళ్ళు అలా చూస్తున్నారు తప్ప చేసే వృత్తిలో ఎటువంటి హెచ్చు తక్కువలు లేదండి. ఏ వృత్తి చేసినా సిన్సియర్ గా చేస్తే అంతకంటే గొప్ప దేవుడు లేదు. మన ఇండియన్స్ మైండ్ సెట్ అన్నది ఎప్పుడూ కూడా తక్కువ ఎక్కువ, నువ్వెవరు నేనెవరు, ఏ స్థాయి, ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఈ రోజుల్లో మనుషులు ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు. మీ స్టేటస్ తో, మీ డబ్బులతో, మీకున్న హోదాతో మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ మీకు వచ్చినా సరే, మిమ్మల్ని కించపరిచినా సరే, అది మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు దేనికి చెందినవారు, మీ హోదా ఏంటి. సో ఆ మైండ్ సెట్ మారినప్పుడు ఇలాంటి వాళ్ళనే కాదు, ప్రతి ఒక్క మనిషిని ఈక్వల్ గా నడపడం కూడా అందుబాటులో వచ్చేస్తుంది. అండ్ ఎవరిని కూడా తక్కువ ఎక్కువగా చూడడం అనేది మారిపోతుంది. మరి పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకున్నారు? అస్సలు ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి నాకు మాటలు లేవు. పర్ఫార్మెన్స్ లో ఆదర్శ్ గాని, మన రాజు గాని, నాగమణి గారు, ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ ఎండ్ లో వాళ్లే ఆ స్పాట్ లైట్ లో వచ్చేసి సమాజానికి ఏం చెప్పాలో చెప్పేశారు. అంతకంటే ఎక్కువగా చెప్పాల్సిన వాళ్ళు నిజంగా వాళ్ళు, మనం కాదు. సో నాకు సంబంధించినంత వరకు అయితే ఈ పర్ఫార్మెన్స్ లో హైలైట్ అంటే ప్రవీణ్. అలా కట్టుకోవడం, అలా నిలబడడం, దాని మీద పెర్ఫార్మెన్స్ చేయడం, ఆ కర్ర ఒక్కసారి పోయి కింద పడ్డాడు చూడండి, అక్కడ దెబ్బ తగిలింది, బాగా రక్తం కూడా వచ్చింది. అండ్ ప్రవీణ్ తో పాటు ఒక ఆయన మాట్లాడారు కదా డైలాగులు, ఆయన కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఎక్సలెంట్ పర్ఫామ్ చేశారు. సో ఓవరాల్ గా ప్రశాంత్ మాస్టర్ టు ద డైరెక్షన్ టీమ్ అగైన్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు, అంటే నేను పాట గురించే చెప్పట్లేదు, వీళ్ళందరినీ ఇక్కడికి రప్పించి ఇలాంటి ఒక ఎపిసోడ్ కి వీళ్ళ గురించి సొసైటీకి తెలియాలి, వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలియాలి అన్న థాట్ ప్రాసెస్ కే హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్షన్ టీమ్. డెఫినెట్ గా మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు యూ ఆల్. అండ్ ప్రశాంత్ మాస్టర్ ఆర్ ఫెంటాబులస్. అండ్ మీ వర్క్ లో యూ హ్యావ్ సెట్ అ టాప్ రేటెడ్ బార్. సూపర్ మాస్టర్ అండ్ సూపర్. కుడోస్ టు ఆల్ ద ఆర్టిస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు, అంటే బేసిక్ గా ఆల్మోస్ట్ 100లో ఒక 1% తప్ప 99% మంది ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసే పొజిషన్ కి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఫుడ్ కూడా గడవనంత పొజిషన్ లో వాళ్ళు ఉన్నారని నా అభిప్రాయం.
అలాంటి వాళ్ళ మీద జాలి పడకపోయినా పర్లేదు కానీ కోప్పడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన ఆకలి తీర్చడానికి అమ్మా నాన్నలు చూసుకుంటారు. మనం ఇల్లు దాటి బయటకు వచ్చాక ఆల్మోస్ట్ టైంకి మన ఆకలి తీర్చే అమ్మా నాన్నలు వీళ్ళే అని నేను ఫీల్ అవుతాను. సోషల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ చూసే వాళ్ళ కళ్ళకు కట్టినట్టు తెలియజేసేది మన ప్రశాంత్ మాస్టర్. మాస్టర్ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పినట్టు ఈరోజు ఆర్ఎస్ బ్రదర్, నోకరాజు గారు, మన నాగమణి వీళ్ళంతా ఎంత బాగా చేశారో. ప్రవీణ్ గారు సీరియస్గా కాలు అలా పెట్టుకొని అలా చేస్తాడని నేను జెన్యున్ గా చెప్తున్నాను. నాకు పటాష్ షో అప్పుడు ప్రవీణ్ గారి చేసే ఫన్ చాలా ఇష్టం నాకు. నేను కొన్ని రోజుల నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ వాడు వచ్చినప్పుడు అలా గమనిస్తున్నాను, వాడికి ఎక్కడో సరైన కంటెంట్ దొరకట్లేదు. వాడికి ఫన్ చేయడానికి కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ మన రైటర్స్ కి అలాగే డైరెక్టర్స్ కి నేను ఒకటే చెప్తాను, ప్రవీణ్ గారిని ఎప్పుడైనా ఎపిసోడ్ లో పెడితే మాత్రం వాడికి ఒక స్పెషల్ సెగ్మెంట్ ఇస్తే వాడు ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తాడు. అలాంటివి క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ పాటలో సపోర్ట్ చేసిన బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. Once again, thank you so much to the entire team. బేసిక్ గా ఫుడ్ డెలివరీ అండ్ బైక్ టాక్సీ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నాం కదా. బేసిక్ గా ఈ ఎపిసోడ్ రాయడానికి మన దాంట్లోనే ఒక పర్సన్ ఈ ఎపిసోడ్ ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ద రైటర్. ఇప్పటికీ స్టిల్ ఒకప్పుడు పికప్లు డ్రాపులు చేసేవాడు, స్టిల్ ఇప్పటికి కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ బయట కూడా పికప్లు చేస్తున్నారు. ఆయన ఈ ఎపిసోడ్ రైటర్ శివారెడ్డి. బేసిక్ గా ఈ ఎపిసోడ్ రాయడంతో పాటు ఎపిసోడ్ లో ఉన్నా లేకపోయినా కూడా ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, సూపర్ గా రాస్తాడు. చాణక్య కూడా ఆ ట్యాక్సీ పికప్లు ఆ డ్రాపింగ్లు కూడా చేసేవాడు. చాణక్య ప్లీజ్ రా. ఈ విషయం నిజంగా ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఈ కాంటెంట్ లో ఇంకా డీప్ గా వెళ్ళాలి బికాజ్ దిస్ ఇస్ అబ్సల్యూట్ సర్ప్రైజ్ అండ్ న్యూస్ టు us. కాబట్టి మీరు ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అమ్మా.